ఆంధ్ర రాయలసీమ నుంచి పోయిన నాయకులందరికీ ఈ స్ఫూర్తి వచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఆ రాజరికం అనుభవించే దానికోసమే విజయశాంతి గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, లేకపోతే ఇంకో పెద్దరెడ్డి కానీ, ఇంకో చౌదరి కానీ, ఇంకో నాయకులు మన దొరలు కానీ, తెలంగాణలో ఉండే ప్రతి నాయకులు దీన్ని తెలంగాణ కావాలనే వాళ్ళని DNA టెస్ట్ చేయండి, రక్తం పరీక్ష చేయండి, కోస్టల్ రాయలసీమ వారికి ఉంటుందని మరొకరి గంటాబద్ధంగా తెలియజేస్తూ సైనిక సేవాదళ్ ముఖ్య ఉద్దేశం మా ప్రాంత అభివృద్ధి గండి కొట్టకుండా, మా ప్రాంతం వాసులు మన ఉద్యోగాలు పోకుండా, మన ప్రాంత వాసుల నీళ్లు దొంగలించకుండా, మా ప్రాంత అభివృద్ధి ఎక్కడ గండి పడకుండా, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంత వాసులకు సంరక్షణ కోసం ఇది సైనిక సేవాదళ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఈ సైనిక సేవాదళ్ ఎవరైనా ఏ ప్రాంతం వారైనా మా రాయలసీమ ప్రాంతంలో పుట్టిన బిడ్డని అవహేళన చేసినా, మా ప్రాంతంలో పుట్టిన బిడ్డని ఏమాత్రం దురాక్రమణకు చేసినా వారిని కాపాడబోయే విధంగా వారు నాలుక కోసేస్తామంటే వారి నాలుక చేతికి ఇచ్చే విధానంలో, మరి అలాగే వారి చేయి చేసేస్తామంటే వారి చేతిని వారి చేతిలో పెట్టే విధానంలో ముందుకు గ్రేటర్ రాయలసీమ సైనిక సేవాదళ్ అనేది ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం. ఇది ఆరంభమే. ఈరోజు 3,000 మంది రావచ్చు, రేపు 30,000గా అవుతుంది, రేపు 3 లక్షల మంది ఫోర్స్ అవుతారు. ఇది సైనికుడు ఎలా పోరాటంలో వెనకందు వేయకుండా ప్రాణాలు అర్పించేకి ఎలా ముందుకు వెళ్తాడో ఇక్కడ కూడా అదే స్ఫూర్తితో సైనిక సేవాదళ్ రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, రాయలసీమ ప్రాంతం హక్కులు కాపాడుకునే విధానంలో ఈ రాయలసీమ సైనిక సేవాదళ్ ఎప్పుడు ముందు వెళ్తుందని తెలియజేస్తున్నాను. సార్ అనిపించట్లేదు సార్. అంకిత భావంతో ఒక సైనికుడిగా కృషి చేస్తాను. మన హక్కులను కాపాడుకోవడం